కాసేపట్లో సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందజేస్తారు. వేణు, మమతా, గుడ్ మార్నింగ్. అంటే ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కరీంనగర్ సంబంధించి చూసుకుంటే 24వ తారీఖు సోషల్ వారియర్స్ మీటింగ్ పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చూసుకుంటే ఎంతో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినా కానీ అంటే స్వల్ప మేరతో కొన్ని సీట్లు కోల్పోవడం, అంటే ప్రత్యేకంగా సోషల్ వారియర్స్ కూడా అంటే తప్పుడు ప్రచారాలు చేస్తూ కొంతమంది చేసిన అభివృద్ధిని కూడా చూపెట్టకుండా పదే పదే చూపించిన నేపథ్యం ఒకేతైతే సోషల్ మీడియాకు సంబంధించి సోషల్ వారియర్స్ కూడా మనం కూడా పెద్ద ఎత్తున దీన్ని ప్రచారం చేసుకోవాలి, చేసిన అభివృద్ధిని చూపెట్టుకోవాలని ఒక లక్ష్యం. అంటే ముఖ్యంగా ఇదొక అయితే మరోవైపు సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం ఈ రోజు జరగనుంది. చూడొచ్చు మనం దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి. ఇదే కాకుండా వచ్చిన ప్రతి వారు కూడా కూర్చునేందుకు అన్ని కుర్చీలే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించి చూసుకుంటే విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. మమతా, కాన్స్టిట్యూన్సీ సంబంధించిన ప్రతి ఒక్కరు ముఖ్య కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ సమావేశం ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చే ఒక అంటే సందేశాన్ని తప్పనిసరిగా వినాలి, దిశానిర్దేశం చేస్తున్నారు. అంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలని ఒక లక్ష్యంతో మనకు ప్రతి చోట కూడా ప్రతి కార్యకర్తలు కూడా కార్యోన్ముఖులై ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా పార్లమెంట్ లో ఏ విధంగా మనం విజయం సాధించాలి దానికి సంబంధించినటువంటి దిశానిర్దేశం ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేయన్నారు. ప్రస్తుతం మనకు జిల్లా అధ్యక్షుడు ఆగయ్య గారు వారితో మాట్లాడారు. సార్ చెప్పండి, అంటే ఈ రోజు దిశానిర్దేశం చేయాలంటే సిరిసిల్లకు సంబంధించి అంటే రాబోయే రోజుల్లో పార్లమెంటు స్థానాన్ని కైవసం చేస్తుంది ఎలాంటి కార్యాచరణ చేపట్టబోతున్నారు? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలైన నాయకులు అంటేనే సైనికుల్లాగా పనిచేసే తత్వం ఉన్నది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల శాసనసభ స్థానం నుంచి గౌరవనీయులు కేటీ రామారావు గారిని గెలిపించడం జరిగింది. అయితే మిగతా అసెంబ్లీ స్థానాల్లో కొన్ని దగ్గరలో కొద్దిపాటి స్వల్ప తేడాతో చాలా అసెంబ్లీ స్థానాలు కోల్పోవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. అయితే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా పార్టీ మొదటి నుంచి పార్టీకి విధేయులు సీనియర్ నాయకుడైన మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు వినోద్ కుమార్ గారిని గెలిపించాలనే పట్టుదల మా కార్యకర్తలలో, మా అన్నదమ్ముళ్ళు, ముఖ్యంగా మా యువ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా గట్టి పట్టుతోనున్నారు. తప్పకుండా రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా భారీ మెజార్టీ ఇచ్చి వినోద్ కుమార్ గారిని గెలిపించాలనే లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నారు. ఈరోజు జరిగే సర్వసభ్య సమావేశంలో మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైన మా అక్క చెల్లెళ్ళందరికీ, అట్లాగే మా అన్నదమ్ములందరికీ, ముఖ్యంగా మా యువ మిత్రులందరికీ కూడా రాబోయే ఎన్నికలలో అట్లాగే పార్టీ కార్యక్రమాల్లో ముందుకు పోయే విధంగా పార్టీ బలోపేతం చేయడానికి, పార్టీ కార్యకర్తలను ఎట్లా ప్రజల సమస్యలను స్పందించే విధంగా, ప్రజల అవసరాలను గుర్తించే విధంగా, ప్రజాహిత కార్యక్రమాల్లో ముందుకు పోయే విధంగా, ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయడానికి ఈరోజు దిశానిర్దేశం చేయడానికి గౌరవనీయులు కేటీ రామారావు గారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అట్లాగే బి వినోద్ కుమార్ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, అట్లాగే మిగతా నాయకులందరూ కూడా మా కార్యకర్తలందరికీ, మా నాయకులందరికీ, మా గౌరవ ప్రజాప్రతినిధులందరికీ దిశానిర్దేశం చేసి సమిష్టిగా ముందుకు పోవడానికి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఓకే సార్, మరోవైపు చూసుకుంటే 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ వచ్చింది, కానీ ఇప్పటివరకు రైతు భరోసా పేట ఏ ఒక్క రైతు కూడా రైతు బంధు లాంటి కార్యక్రమం పడట్లేదు. మరోవైపు నీళ్లు లేక అంటే వరి నాట్లు వేసినటువంటి పరిస్థితి, కొన్ని చోట్ల అయితే ఇప్పటికి కూడా నీళ్లు లేదు. అంటే ఈ నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడుతున్నట్టు రైతు భరోసా అన్నారు, 2 లక్షలు అన్నారు, ఇవన్నీ ఏం రాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో దీనిపై మీరేమంటారు? అలవి కానీ హామీలు ఇచ్చారు, ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి కూడా ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి ఓట్లు సంపాదించుకున్నారు. కానీ దాదాపు 50 రోజులు అయిన తర్వాత కూడా మాకు ఇంకా 100 రోజుల గడువు ఉందని అంటున్నారు. కానీ 50 రోజుల్లో చేసింది లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటిను, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇచ్చారు. కానీ ప్రజలకు నేరుగా ఒరిగే ప్రయోజనం ఏం లేదు. రైతులకు కూడా రైతు బంధు ఏదైతే మనం గతంలో ఇచ్చినామో ఆనాడు చెప్పిండు, ఇవాళ మీకైతే 10,000 వస్తాయి, డిసెంబర్ 9 తర్వాత 15,000 ఇస్తానన్నాడు. కానీ ఆ దిశగా అడుగులు పడలేదు. పైగా ఇప్పటికీ వరి నాట్లు అయిపోయినాయి, రైతులకు రైతు బంధు సహాయం అందలేదు.
ఒక ఎకరం వారికి, ఆ తర్వాత ఈ మధ్యన నిన్ననో మొన్ననో 2వ ఎకరం వారికి కూడా పడ్డట్టుగా తెలుస్తుంది. ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా వల్ల పెట్టుబడి సాయం లేకుండా రైతులు అన్నము రామచంద్ర ఏడుస్తున్నారు. అదే కాకుండా నీరు కూడా ఎక్కడ అందడం లేదు. పూర్తిగా స్పష్టమైనటువంటి ఒక అవగాహన గల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన పాలనకి ఈ ఆవేశపరుడైనటువంటి రేవంత్ రెడ్డి గారి పాలన ఏర్పడుతుంది. అదేవిధంగా ఈయన ఇచ్చిన హామీలు కూడా 100 రోజులు అంటున్నారు. ఈలోగా పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు. ఈ విధంగా ప్రజలంతా కూడా ఇంకొక 3కి వెళ్ళిపోతారు. అధికారులు కూడా త్వరలోనే ప్రకటన కనుక వచ్చినట్టయితే మళ్ళీ ఈ ఎలక్షన్ కోడ్ను అడ్డం పెట్టుకుని సాగదీసే కార్యక్రమం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకొని రానున్న ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి గారికి తగిన గుణపాఠం చెప్పాలి. ఈనాడు కూడా మా కార్యకర్తలందరికీ కూడా కేటీఆర్ గారు, అదేవిధంగా దేశపతి శ్రీనివాస్ గారు, వినోద్ కుమార్ గారు కూడా వస్తున్నారు. వారు ఇదివరకు చేసిన విధంగా ప్రజలకు చేసిన మేలు, ఈ సిరిసిల్లం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి ఓట్లు అడగడానికి మేము నిశ్చయించుకున్నాం. ఓకే అంటే మొత్తం అంటే 24న కరీంనగర్లో సోషల్ వారియర్స్ మీటింగ్ జరిగింది. పెద్ద ఎత్తున అంటే యూత్ సంబంధించి కూడా అంటే అబద్ధాన్ని పదే ప్రచారం చేస్తున్న నేపథ్యం దీన్ని మనం తిప్పికొట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీకు ఇచ్చారు పిలుపు. దాన్ని ఏ విధంగా చేయబోతున్నారు? మేము గతంలో పదే అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమవుతున్నట్టు మన నిజం ఎంత చెప్పినా కూడా గడప దాడకముందే అబద్ధం మొత్తం కూడా రాష్ట్రం తిరిగి వచ్చింది. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనునిత్యం అబద్ధాలు చెప్తూ అబద్ధాలను జనాలకు ఏ విధంగా తీసుకుపోయారు ఆ రోజు 5 గంటల సమయం తీసుకొని మాకు వివరించడం జరిగింది. ఖచ్చితంగా రానున్న కాలంలో మరొకసారి మనకు అలాంటి తప్పు జరగకుండా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఏంది, 10 సంవత్సరాల్లో కేసీఆర్ నీళ్లు కానీ, నిధులు కానీ, కరెంటు కానీ ప్రతి ఒక్క సబ్బండ వర్గాలను ఎంత కాపాడుకున్నారన్న విషయాలు పూర్తి స్థాయిలో ఆ రోజు మాకు వివరించడం జరిగింది. అదేవిధంగా రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో మనం ఏ విధంగా వినోద్ కుమార్ గారు చేసిన డెవలప్ ఏంటి, ఇప్పటికే కులం మతం భాష పేరు చెప్పుకుంటూ బీజేపీ చేస్తున్న తగాదాలేంటి, అసలు బండి సంజయ్ గెలిచి నుంచి ఇప్పటివరకు ఎన్ని నిధులు తీసుకొచ్చిండు, గతంలో ఉన్న వినోద్ కుమార్ గారు ఏ నిధులు తీసుకొచ్చారు అన్న దాని మీద క్లారిటీగా మాకు దాదాపు 5 గంటల పాటు సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా రానున్న కాలంలో వినోద్ కుమార్ గారు 5 సంవత్సరంలో కొత్తపల్లి టు మనోరాబాద్ జాతీయ రహదారులు కావచ్చు, అదేవిధంగా కరీంనగర్లో స్మార్ట్ సిటీ కావచ్చు, అదేవిధంగా 5 జాతీయ రహదారులు కావచ్చు, అదేవిధంగా వీర్నపల్లి దత్త తీసుకున్న ఆదర్శ గ్రామం కావచ్చు, దేశంలోని అత్యధిక ఎంపీలలో 550 క్వశ్చన్లు అడిగిన ఎంపీ వినోద్ కుమార్ కావచ్చు, వినోద్ కుమార్తో పాటు బండి సంజయ్ చేసిందని మొత్తం పూర్తిగా జనాలకు తీసుకుపోవాలి, ఏ విధంగా తీసుకుపోవాలన్న దాని మీద మాకు పూర్తిగా అవగాహన ఆ రోజు సదస్సు ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా బండి సంజయ్ ఒక్క రోజు కూడా ఏ గ్రామానికి రాలేదు. అదేవిధంగా బండి సంజయ్ కులం మతం పేరు మీద ఎంత విధ్వంసం చుట్టింటుండో అంతా కూడా జనాలకు చెప్పడానికి మేము అందరం సిద్ధం ఉన్నాం. రానున్న కాలంలో మా యువకులను పెద్ద ఎత్తున మరొకసారి పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఇక్కడి నుంచి వినోద్ కుమార్ గెలిపేయడానికి కార్యాచరణలో భాగమై అందరం పెద్ద ఎత్తున మేము జనాల్లోకి వెళ్ళబోతున్నాం. రానున్న కాలంలో వినోద్ కుమార్ గెలుపుగా మేము పనిచేయబోతున్నాం. మమతా మొత్తం మీద అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రా కోసం పెద్ద ఎత్తున చూస్తున్న పరిస్థితి. అంటే సిరిసిల్ల నియోజకవర్గం సంబంధించి ముఖ్య కార్యకర్తల సమావేశానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు అంటే ముఖ్య నాయకులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కానీ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకునే ఒక లక్ష్యంతో ముందుకెళ్లాలనే లక్ష్యం ఒక ఎత్తు అయితే, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చే విలువైన సందేశం వినడానికి ఇప్పటికే పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు స్టూడియో. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.